ఓం శ్రీమాత్రే నమ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి ఈ సంవత్సరం 26/2/2025 జరుపుకోవాలని వేదజ్ఞుల మాట. మహాశివరాత్రి పూజ నాడు ఆచరించవలసిన నియమాలు: సూర్యోదయానికే ముందే మేల్కోవాలి. ప్రవహించే నదిలో కానీ, సమీపంలో గల తటాకము లేదా చెరువులో కానీ, నూతి నీటిలో కానీ శిరస్నానం ఆచరించాలి. రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి. రోజంతా యోగ దీక్షలో ఉంటూ ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ జాగారం దీక్షను ఆచరించాలి. శివ బీజాక్షరి మంత్రం: ఓం నమ శివాయ. మృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయా మామృతాత్. రుద్రగాయత్రీ మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పై మంత్రాలను మీ శక్తి మేరకు పఠించండి. తొలిసారి రుద్రాక్ష ధరించేవారు ఈరోజు రుద్రాక్ష ధరిస్తే ఎంతో మంచిది. మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజిస్తే చాలా మంచిది. మహాశివరాత్రి శివలింగానికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకిస్తే శివ కృపకు పాత్రులవుతారు. మహాశివరాత్రి జాగరణ ఈరోజు పాటించే నియమాల్లో జాగరణ ప్రాముఖ్యతే అధికం. మహాశివరాత్రి వచ్చిందంటే పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో నిష్ఠతో జాగరణ నియమాన్ని ఆచరించి ఆదియోగి దేవాది దేవుడైన ఆ పరమశివుని కృప కొరకు పోటీ పడుతుంటారు. జాగరణలో ఉన్న శివభక్తుల కొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వేద ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పూజ నియమాలు, విధానం, విశిష్టత గురించి వాళ్ళు తెలుసుకుందాము. దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రాధాన్యమైనది. శివరాత్రి నెలకు 1 చొప్పున 12 నెలలకు 12 శివరాత్రులు వస్తాయి. వీటిల్లో మహాశివరాత్రి సంవత్సర కాలానికి 1 మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి హిందువుల పండగల్లో అత్యంత ప్రముఖమైనది. ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు, అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనప్పుడు సంభవిస్తుందని, పరమశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తంగా శివనామ ఆరాధనతో విశేషంగా శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి శిరస్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి శివుణ్ణి గృహంలో పూజలు చేసి సమీప శివాలయాన్ని దర్శించుకుంటారు. శివునికి ప్రీతికరమైన బిల్వ పత్రాలను, ఆవు పాలు, తేనె, పంచామృతాలతో అభిషేకించి తన్మయత్వం చెందుతుంటారు. రోజంతా ఉపవాసం చేసి శివనామ స్మరణతో రాత్రంతా మెలకుగా ఉండి మహాశివరాత్రి జాగారం చేసి శివకృపకు పాత్రులవుతారు. శివరాత్రి కథలు: క్షీరసాగర మదనం. శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నాయి. క్షీరసాగర మదనంలో కాలకూట విషం ఉద్భవించినప్పుడు దేవతలు, రాక్షసులు కంగారు పడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో తెలియక దేవతలు, రాక్షసులు పరుగున శంకరుని వద్దకు వెళ్ళి శరణు వేడుకున్నారు. అంతటా ఆ మహాశివుడు లోక శ్రేయోదాయకమైన గరళాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తివంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకున్నందున కంఠసీమ మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. అందుచేతనే ఆ పరమశివునికి నీలకంఠుడనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగిన ఆ రాత్రినే హిందువులు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు. వేటగాడు అడవిలో చేసిన శివరాత్రి జాగరణ ఫలితం ఏంటో చూద్దామా? ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉన్న గూడెంలో కర్కసుడైన ఒక వేటగాడు ఉండేవాడు. అనుదినం అడవిలోకి వెళ్ళి కిరాతకంగా ఏదైనా జంతువుని వేటాడి తన కుటుంబానికి ఆహారంగా తెస్తుండేవాడు. ఒకనాడు అడవిలో ఎప్పటి వలె వేటకు వెళ్ళగా ఒక జంతువు కూడా కనపడక నానా యాతన పడ్డాడు. ఒక్క జంతువైనను వేటాడకుండా తిరిగి వెళ్ళటం ఇష్టం లేక అడవంతా కలిగి తిరిగాడు. ఒక్క జంతువైనా కనపడలేదు. సరికదా, అప్పటికే చీకటి పడిన సంగతిని గమనించిన వేటగాడు తాను దట్టమైన అడవి మధ్యలో ఉన్నట్లు గుర్తించి తాను గూడింగు చేరుకునే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉన్న ఒక చెట్టు పైకెక్కాడు. రాత్రి సమయంలో ఆ అడవిలో క్రూర మృగాలు సంచరిస్తాయి. ఇవి తలుచుకున్న వేటగాడు భయంతో గజగజలాడుతూ చెట్టు ఆకులను ఒక్కోటి పీగుతూ కిందకు వేస్తున్నాడు. పడుకొని కిందకి
పడితే క్రూర మృగాలకు బలహారంగా మారిపోతాననే భయంతో కునుకు దరి చేరకుండా ధైర్యం పొందేందుకు శివనామ స్మరణ చేస్తూ గడిపాడు. అంతే సూర్యుడు ఉదయించేసరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోక ప్రాప్తి కలిగించాడు. వేటగాడు భయంతో ఎక్కిన ఆ చెట్టు బిల్వ వృక్షం. శివనామ స్మరణంతో జాగరణ చేసిన రాత్రి మహాశివరాత్రి కావడం, వేటగాడు శివకృపకు పాత్రుడై శివలోక ప్రాప్తి చెందినట్లు మరొక కథనం.